ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారా? అవును, భగవత్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా కౌంటర్ అని అంటున్నారు పరిశీలకులు. మరి యోగి ఆదిత్యనాథ్ ఏమని కౌంటర్ ఇచ్చారు? అయోధ్య రామాలయం కట్టిన తర్వాత కొందరు హిందువులకు నాయకులైపోవాలని ఆరాటపడుతున్నారని భగవత్ అన్న తర్వాత ఆ వ్యాఖ్యలకు యోగి ఎలా రిప్లై ఇచ్చారు? అసలు వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఇప్పుడే బయటపడ్డాయా, లేక ఇంతకు ముందు కూడా ఉన్నాయా? ఇప్పుడు ఈ విశేషాలే హిందూ సంఘాల నాయకుల్లో చర్చకు దారితీస్తున్నాయి. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు యోగి కౌంటర్ ఇచ్చారా? ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిందేంటి? యోగి రిప్లై ఏంటి? ముందుగా దేనికి పులి స్టాప్ పెట్టాలి? ఎవరు పెట్టాలి? ఇద్దరూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నవారే. ఇద్దరూ హిందుత్వం కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధం అనేవారే. ఇద్దరూ వ్యక్తిగతం కంటే దేశమే ప్రధానమని భావించేవారే. కాని ఇద్దరిలోనూ అభిప్రాయ భేదాలు పడుసూపాయి. సైద్ధాంతిక ఆచరణలో తేడా లేకపోయినా వ్యక్తిగత ప్రాధాన్యతలో తేడాలు వచ్చాయా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మందిర్, మసీదు వివాదాలకు ఇక పులిస్టాప్ పెట్టాలంటూ సూచనగానే అయినా కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. భగవత్ వ్యాఖ్యలు నేరుగా యూపీ సీఎంను ఉద్దేశించే చేశారన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆ అభిప్రాయాలను నిజం చేస్తూ భగవత్ కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. మసీదుల అడుగున మందిరాలు ఉన్నాయనే ఉద్దేశాలతో యూపీలోని సంభల్ మసీదును సర్వే చేయాలని యూపీలోని పలువురు ప్రైవేటు వ్యక్తులు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆశ్రయించడంతో ఏఎస్ఐ రంగంలోకి దిగింది. స్థానిక కోర్టు కూడా అందుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే సంభల్ మసీదుకు సంబంధించిన పెద్దలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు కాస్త తాము చెప్పేదాకా ఇలాంటి సర్వేల రిపోర్టుల విడుదల చేయరాదని ఆంక్షలు విధించింది. అయితే సర్వే జరుపుకోవచ్చు, కానీ వాటి అప్డేట్స్ మాత్రం వెలువరించరాదని చెప్పింది. దీంతో అజ్మేర్ మసీదు అంశం కూడా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు నేరుగా యూపీ సీఎంను ఉద్దేశించి చేసినవే అనే విధంగా టర్న్ తీసుకున్నాయి. మందిర్ మసీదు పేరుతో రోజుకో వివాదం బయటకు తీస్తున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భగవత్ వ్యాఖ్యానించారు. అంతేగాక అయోధ్య రామమందిరం నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను తీసుకొచ్చి తాము కూడా హిందూ నాయకులం అవ్వొచ్చని కొందరు భావిస్తున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా చాలా వ్యాఖ్యలు చేసినప్పటికీ అయోధ్య అంశాన్ని ఉటంకించి హిందూ నాయకులుగా చలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడమే బహుశా యోగిని స్తంభింపచేసింది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక భగవత్ కామెంట్లపై యోగి కూడా దాదాపుగా అదే రేంజ్లో రియాక్ట్ అవడం విశేషం. దేశంలోని అనేక ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై పదే పదే దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి వాటికి చెక్కిపెట్టాల్సిన అవసరం ఉందని యోగి అభిప్రాయపడ్డారు. రామ జన్మభూమి కావచ్చు, కాశీ విశ్వనాథ మందిరం కావచ్చు, శ్రీకృష్ణ జన్మభూమి కావచ్చు, సంభల్లో కల్కి అవతారానికి సంబంధించిన హరిహర భూమి కావచ్చు అంటూ భోజ్పూర్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇవి సనాతన ధర్మానికి ద్రోహం తలపెట్టడం కాదా అని ప్రశ్నించారు యోగి. హిందూ దేవాలయాలను కూల్చారు, విగ్రహాలు పగలగొట్టారు, ఆలయాల పవిత్రతను దెబ్బతీశారు, హిందువుల సెంటిమెంట్లను గాయపరిచారు. ఇవన్నీ చేసింది ఎవరు అంటూ యోగి ప్రశ్నించారు. అంతేకాకుండా పలు మసీదుల పేర్లను కూడా ఉటంకిస్తూ అవి మసీదులు కాదని వాటి పేర్లే సూచిస్తున్నాయని చెప్పారు. జ్ఞానవాపి మసీదు, సంభల్ మసీదు అనే పేర్లు ఏం సూచిస్తున్నాయని యోగి ప్రశ్నించడం యోగి అభిమానులు, ఇతర హిందూవాదులను ఆలోచింపచేస్తుంది అంటున్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగరాదనే తాము కోరుకుంటున్నామని యోగి కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు భగవత్ వ్యాఖ్యలకు మద్దతుగా సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు రాంగోపాల్ యాదవ్ మరో కామెంట్ చేయడం విశేషం. భగవత్ మంచి సూచనలు చేస్తున్నా ఆయన మాటలెవరూ వినేవారు బీజేపీలో లేరని చురకలంటించారు. ఇలా భగవత్ కామెంట్లు ఎస్పీ లాంటి పార్టీలకు అడ్వాంటేజ్గా మారాయని, అది హిందూ నేతల్లో భేదాభిప్రాయాలను మరింత పెంచేలా చేస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే మోహన్ భగవత్ ఇలాంటి వ్యాఖ్యలు గతంలోనూ చేయడం విశేషం. 2022లో హిందూ సంస్థలు కమ్యూనల్ ఇష్యూస్ లేవనెత్తరాదనే కామెంట్ చేశారు. జ్ఞానవాపి మసీదీ ఇష్యూ తర్వాత ప్రతి మసీదులో శివలింగాన్ని చూస్తే ఎలా అంటూ ప్రశ్నించారు భగవత్. జ్ఞానవాపి కేసులో అనేక నమ్మకాలు మిళితమై ఉన్నాయని, రెండు వర్గాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు రోజుకో వివాదం లేవదీయడానికి రోజుకో మసీదును తవ్వాల్సిన అవసరం లేదంటూ హిందూ సంస్థల ఉత్సాహం మీద నీళ్లు చల్లేలా వ్యాఖ్యానించారని చెబుతారు. అయోధ్య విషయంలో మాత్రమే ఆర్ఎస్ఎస్ ఉద్యమించిందని, అది సాధించుకున్నదని, తన కార్యక్రమం పూర్తి చేసుకుందని చెప్పారు. అయోధ్య తర్వాత మరో ఉద్యమం ఏదీ ఆర్ఎస్ఎస్ ముందు లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే అది భగవత్ వైఖరా లేక ఆర్ఎస్ఎస్ వైఖరా అనే చర్చకు దారితీసింది.
జ్ఞానవాపి మసీద్ అంశాన్ని భగవత్ ఎత్తుకుని మాట్లాడడం, నేరుగా మోడీని టార్గెట్ చేయడమేనా అనే వ్యాఖ్యలు నిపుణుల్లో వినిపిస్తున్నాయి. అదే తరహాలో మోడీని స్ట్రిక్టుగా ఫాలో అవుతున్న యోగిని కూడా కార్నర్ చేయడానికే ఆయన అయోధ్య అంశాన్ని హైలైట్ చేశారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మోహన్ భగవత్ మోడీ టీంకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారనే గుసగుసలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. మోడీ కాకుండా మరో వ్యక్తి వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్టు 2019 ఎన్నికల సందర్భంలోనే గుసగుసలు వినిపించాయి. కానీ 2019 ఎన్నికల్లో మోడీనే పీఎం అయ్యారు. 2024లో కూడా మోడీనే పీఎం అయ్యారు. ఇలా రెండుసార్లు కూడా తన మనోభిష్టానికి వ్యతిరేకంగా మోడీనే పగ్గాలు చేపట్టడంతో భగవత్లో కాస్త పట్టుదల పెరిగిందని, అది కాస్త ప్రెస్టేషన్గా మారి ఇలాంటి వ్యాఖ్యలకు దారితీసి ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోహన్ భగవత్ గతంలో వాజ్పేయి హయాంలోనూ ఇలా ప్రభుత్వ వ్యవహారాలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారని, ఓ ముఖ్య నేతను ఆర్థిక మంత్రిగా తీసుకోవాలని ఒత్తిడి చేశారని ఆనాటి రాజకీయాల గురించి తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. అయితే వాజ్పేయి కూడా అందుకు ధీటుగానే స్పందించారట. మీరు కోరుకునే వ్యక్తైనా ఆర్థిక మంత్రిగా పెట్టుకోండి, లేదా నన్ను ప్రధానిగానైనా తప్పుకోనివ్వండి అంటూ స్థిరంగా బదులిచ్చారట. దీంతో వాజ్పేయి టైంలో భగవత్ జోక్యం ఫలించలేదని, ఇటు మోడీ హయాంలో కూడా ఫలించడం లేదని బీజేపీ వ్యవహారాలు తెలిసిన రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మరి భగవత్ కామెంట్లు ఎస్పీ లాంటి పార్టీల నేతలు జోక్యం చేసుకునేలా పరిణమించిన తరుణంలో సనాతనవాదుల మధ్య తలెత్తిన వివాదం ఎలా సమసిపోతుందో చూడాలి.